క్లియర్ కనబడుతూనే ఉంది. అంటే నీకు పైలట్‌గా అయితే ఐఏఎస్ అంటే ఏంటి? తీసుకుంటారా? ఆర్మీలో అయితే తీసుకుంటారా? అదే కదా! ఇప్పుడు పైలట్ గాని, ఆర్మీ గాని అది ఫిజికల్ యాక్టివిటీ. రైట్. అవును. ఫిజికల్‌గా చేయాల్సిన యాక్టివిటీ. ఇలా అడ్మినిస్ట్రేషన్ అనేది మెంటల్‌గా చేయాల్సిన యాక్టివిటీ. రైట్. అండ్ క్లెవర్ బుద్ధి. మెంటల్ ఆలోచన విధానం. ఆలోచనతోటే కదా! ఆలోచన విధానం. నువ్వు ఒక అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే, ఒక వ్యవస్థను నడపాలంటే ఆలోచన కావాలి. ఆలోచనకు, కాలుకు, చెయ్యికి సంబంధం లేదు. రైట్. ఇప్పుడు ఎవరు ఎట్లా పుట్టాలనేది దేవుడు నిర్ణయిస్తాడు. అవును. అంటే వారికి హక్కులు లేవా? వారికి భారత రాజ్యాంగం హక్కులు కల్పించలేదా? ఆ హక్కుల ప్రకారమే కదా ఇయాల వారంతా కూడా ముందుకు పోయి ఇలా హైదరాబాద్‌లో ఇరా సింఘల్ అని ఉన్నది. హ్మ్. ఐఏఎస్ టాపర్ అయింది. రైట్. ఆమె ఇలా ఢిల్లీలో పనిచేస్తా ఉన్నది ఇరా సింఘల్ గారు. ప్రజ్ఞస్ పాటిల్ అని అందురాలు. అనంతపురం సబ్ కలెక్టర్‌గా చేసింది మొన్నటి వరకు. రైట్. ఐఏఎస్ ఆఫీసర్. వీరంతా నడిపిస్తలేరా? బ్రహ్మాండంగా నడిపిస్తా ఉంటారు. ఐఏఎస్ ఆఫీసర్‌గా వారికిచ్చిన అవకాశాలను. అంటే మీరు ఎట్లా తక్కువ చేసి మాట్లాడతారు? ఒ ఒ ఒక ఒక వర్గం గురించి ఒక అవును. ఐఏఎస్ ఆఫీసర్‌గా ఉన్న సందర్భంలో మాట్లాడితే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్లా మాట్లాడడం స్పందించలేదు. సరికాదని చెప్పి దాన్ని వెనకకి తీసుకోమని చెప్పి కూడా చెప్పే పరిస్థితి కూడా మందలించలేదు. లేదు. అంటే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు పరిపాలించే నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కడ కూడా అవగాహన లేదండి. మొత్తం ఫెయిల్యూర్ అట్టర్ ఫ్లాప్. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ మీద వారికి పట్టు పోయింది. పట్టు పోయింది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రాబరీలు జరుగుతా ఉన్నాయి. రేపులు జరుగుతా ఉన్నాయి. డెకాయిట్స్ ఇలా హైదరాబాద్ ప్రాంతంలో మనకు కనిపిస్తా ఉన్న సందర్భం కూడా కనిపిస్తా ఉన్నది. మన అసెంబ్లీలో కూడా మా మాజీ మంత్రి హరీష్ రావు గారు వీటి గురించి కూడా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. హ్మ్. సో, కాబట్టి ఈ ప్రభుత్వం అన్ని విషయాల పట్ల వైఫల్యం చెందింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెట్టుబడుల కోసం వేయండి ఇయ్యాల. ఈ పెట్టుబడులు కొత్తగా తీసుకొస్తున్నా ఉన్నాడా? గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాటి ఐటీ మినిస్టర్‌గా ఉన్న కేటీఆర్ గారు అనేక సందర్భాలలో హ్మ్. విదేశాలకు వెళ్ళి అనేక మంది కంపెనీలను అప్రోచ్ అయ్యి ఆ పెట్టుబడులు ఏవైతే ఆహ్వానించిండో అవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి ఇవాళ. ఆ పెండింగ్ ఉన్న వాటిని ఫాలో అప్ చేస్తా ఉన్నాడు. ఆ సెక్రటరీ గారు వారే ఉన్నారు. పాత సెక్రటరీ గారే జేఎస్ రంజన్ గారే ఉన్నారు కాబట్టి వాటిని ఫాలో చేసి ఇప్పుడు వీళ్ళ అకౌంట్ వేసుకుంటా ఉన్నారు. ఉద్యోగాల లెక్కనే ఉన్నది ఇది కూడా. గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే కాగితాలు ఇచ్చి వీళ్ళు చెప్పుకున్నట్టే ఇలా పెట్టుబడులు వచ్చే పెట్టుబడులన్నీ కూడా గత ప్రభుత్వం మాట్లాడి పెట్టిన వాటిని వీళ్ళు పట్టుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్. ఇలా అందుకనే ఒక పక్క ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులను మోసం చేసింది. మరో పక్క తెలంగాణ రైతాంగాన్ని రైతు రుణమాఫీ పేరు మీద వాళ్ళను అరకొరగా ఇస్తూ రైతు బంధును ఎగ్గొట్టిండ్రు. వీళ్ళు రైతు బంధు బీఆర్ఎస్ రైతు ప్రభుత్వం పేరు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పేరుని రైతు భరోసా. అంటే ఇంకా 3000 ఎక్కువ ఇత్తా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 12,000 ఇస్తే వీళ్ళు 15,000 ఇత్తా అన్నారు. ఇప్పుడు ఆ 12,000 గతి లేదు. రైట్. రైతు రుణమాఫీ పేరు మీద రైతు భరోసాను, రైతు బంధును రైతు ఎగ్గొట్టిర్రు రుణమాఫీ ఇప్పుడు. మీద రైతు అవి ఒక 7,800 కోట్లు వేయాలి ఈ సంవత్సరం ఇప్పటికే. రైట్. వర్షాకాలం సీరైంది. నాట్లేసిండ్రు. ఇవి కలుపు కలుస్తా ఉన్నారు. ఇప్పుడు వేయాల్సిన అవసరం ఉండే. అది ఎగ్గొట్టిండ్రు. ఆ పైసలు డైవర్ట్ చేసిండ్రు. సో, ఇప్పుడు మళ్ళీ మరొక అంశం గూడా ఇయ్యాల. గత ప్రభుత్వాన్ని పదే పదే అప్పుల కుప్ప చేసిందని చెప్పి వీళ్ళు మాట్లాడిన సందర్భాలున్నాయి. వాళ్ళ బడ్జెట్‌లో కూడా బ్రహ్మాండంగా రాసుకున్నారు. మరి అప్పుల కుప్ప అయితే ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఫస్ట్ పేజీలో రాసిండు మన బడ్జెట్ బుక్‌లో. పర్ క్యాపిటా ఇన్‌కమ్ బ్రహ్మాండంగా పెరిగింది. 3,24,000 కోట్లకు పైగా పర్ క్యాపిటా ఇన్‌కమ్ పెరిగిందని ఈ ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడితే, మరి అప్పుల కుప్ప అయితే ఈ రాష్ట్రంలో ఈ కేసీఆర్ గారు ఏం చేయకుంటే నీ పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఎట్లా పెరిగింది ఈ రాష్ట్రంలో? సరాసరి ఆదాయం. హ్మ్. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందడానికి గీటురాయి ఏదన్నా ఉన్నదంటే రాష్ట్ర పర్ క్యాపిటా ఇన్‌కమ్ అదేవిధంగా రాష్ట్ర జీఎస్‌డీపీ. ఈ రెండిట్లో కూడా రాష్ట్ర జీఎస్‌డీపీ గతంలో 4,00,000 ఉంటే ఇవాళ 14,00,000 అయింది. ఎట్లయింది? ఉట్టిగనే అయిందా? అబ్రకదబ్రా అంటే పెరిగిందా? ఒక విజన్ తోటి ఆనాటి ప్రభుత్వం, ఆనాటి కేసీఆర్ గారు మెదడును, రక్తాన్ని రంగరించి ఆలోచన చేసి పాలసీలు తీసుకొచ్చి బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళిండు. ఇలా 8 నెలల్లో నువ్వు ఒక్క పాలసీ పట్టుకురాలేదు. ఏం పాలసీ పట్టుకొచ్చినావు చెప్పు? నువ్వు రైతులకు ఏమన్నా పాలసీ పట్టుకొచ్చినావా? లేకపోతే నిరుద్యోగుల కోసం ఏమైనా పాలసీ తీసుకొచ్చినావా? ఈ రాష్ట్ర రైతాంగం ఈ ప్రజల కోసం ఏమైనా కొత్త పాలసీలు ఒక్క పాలసీ చెప్పండి. కేంద్రంతోనో గూడంగా మేము కలిసిమెలిసి ఉంటామన్నారు గానీ, కేంద్ర బడ్జెట్‌లో మాత్రం శూన్యమే మిగిలింది. దీన్ని కాంగ్రెస్ వర్గాలు ఒప్పుకుంటున్నాయి. ఇంకొకటి రమేష్ గారు మీరన్నట్టు కేంద్రం గురించి ఒక మాట మాట్లాడతలేడు ఎక్కడ.
ఇవాళ మొన్నటి దాకా ఇప్పటికీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కదా. మొన్న కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి చౌదరి గారు ఉమ్, బడ్జెట్ ప్రవేశపెడుతూ ఇప్పటి వరకు 171 కోట్ల అప్పయిందని చెప్పిండు స్వయంగా వారే. Right. ఈ ఈ ఈ ఇయర్ ఎండింగ్ వరకు అంటే ఇప్పుడు మనం ఆగస్టులో ఉన్నాం కదా, డిసెంబర్ వరకు ఇంకొక 15 లక్షల కోట్లు పెరుగుతుంది. మొత్తం ఒక 185 లక్షల కోట్లు అప్పు అవుతుందని వారే ప్రకటించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడినరా? మరి దాని గురించి మాట్లాడతలేడు ఎందుకు? ప్రశ్నిస్తలేవు. వారు పరిపాలించిన వారు 2014 కంటే ముందు నరేంద్ర మోడీ గారికి కేంద్ర పగ్గాలు అప్పజెప్ప కంటే ముందు 55 లక్షల కోట్ల అప్పున్న కేంద్ర ప్రభుత్వ అప్పు వీరు పరిపాలించిన 10 సంవత్సరాల్లోనే 100 కోట్లకు పైగా పెరిగింది. ప్లస్ ఇప్పుడు ఇంకా 20 కోట్లు ఎక్కువ పెరిగింది. అంటే ఇంకో 171 కోట్లు. ఈ సంవత్సరం ఎండింగ్కు 185 లక్షల కోట్ల అప్పు పెరుగుతూ ఉన్నది. దాని గురించి ఏనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నాయకులు కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ కేసీఆర్ గారిని ఎంతసేపు అప్పుల కుప్ప చేసినావు అంటారు. అప్పులు చేయకుంటే నీకు ఎట్లా వ్యవస్థ? మనం ఏదైనా ఒక కుటుంబం అయినా ఎవరైనా అప్పు వాటికనే పుడుతుందా అండి? అప్పు వాటికనే పుడుతుందా? ఇచ్చే సత్తా ఉంటేనే వాడు అప్పిస్తాడు. అప్పు కూడా ఎఫ్ఆర్బిఎంకు పరిమితికి లోబడే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అప్పులు తీసుకొస్తుంది. మరి అట్లా మాట్లాడుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో ఇప్పటి వరకు 45,000 కోట్లు అప్పు చేసింది. ఇప్పటి వరకు ఇప్పటి వరకు 8 నెలల కాలంలోనే 35,000 నుంచి వెళ్ళి 45,000 కోట్ల అప్పు తీసుకొచ్చింది. మరి నువ్వు 45,000 కోట్లు అంటే ఇంకా 4 నెలలు ఉన్నది. ఇంకొక 40,000 కోట్లు తీసుకొస్తే సంవత్సరానికి 1,00,000 అంటే నువ్వు పరిపాలించడం అయిపోయే వరకు ఎన్ని లక్షల కోట్లు తీసుకొస్తావు అప్పు? నువ్వు ఈ యొక్క రాష్ట్ర ఆదాయాన్ని పెంచే మార్గాల గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తలేదు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం ఎట్లా అనే ఆలోచన చేస్తలేదు. అన్ని తప్పుల తడకల లెక్కలు బడ్జెట్లో పెట్టినాయన్ని కూడా ఎక్కడ కూడా సరైన సంఖ్యా విధానం పెట్టలేదు. ఇలా కేంద్ర గ్రాంట్ కూడా గతంలో 9 నుంచి 10,000 కోట్లు వస్తుందని బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో పెడితే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో 21,000 కోట్లు గ్రాంట్ వస్తుందని చెప్పింది. ఆనాడు వీళ్ళు ఏం విమర్శించారు? నువ్వు పెట్టిన 10,000 కోట్లే ఇప్పటి వరకు గ్రాంటీన్ ఎయిడ్ అని ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆ గ్రాంటీన్ ఎయిడ్ కింద 10,000 కోట్లే గతంలో రాలేదు. ఇప్పుడు నీకు 21,000 కోట్లు ఎక్కడ చెల్లుతాయి? రాలేదు కదా. ఇవాళ నువ్వు అంత గొప్పగా చెప్పుకున్నావు కదా, మరి బడ్జెట్లో ₹1 అయినా పెట్టిందా? నువ్వు పోయి ఢిల్లీకి పోతివి, అందరినీ కలుతువి, మంత్రులను కలుతువి, ప్రధానమంత్రిని కలిసేత్తివి, చోటే మియా బడే మియా అని బయట ఇక్కడ ప్రచారం చేసుకుంటేవి, బడే మియా అని పొగిడితివి. మరి కేంద్రం గుండు సున్న పెట్టే మన గురించి మాట్లాడకపోయా, బడ్జెట్లో ₹1 ఇవ్వకపోయా.